బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు విగమాయగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము
వారు లేరు, స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదా, నీ నామము ఎంతో గొప్పది, మేమారాధించెదా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు, ఎడతెగక నిలుచుచున్నదని దైవలేఖనము సాక్షిస్తుంది. ఆయన శాశ్వత ప్రేమ మన ఎడల కనపరుచుచు ఉన్నాడు. కాబట్టి ఇది ఇది సజీవ లెక్కలో మనం ఉండగలుగుతూ ఉన్నాం. ఆయన కృపే లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారు అనుక్షణం అనుక్షము విడుదలయ్యక తన శాశ్వతమైన ప్రేమ ఎడబాయని కృప మన పక్షాన్ని కనుపరుస్తూ అనుక్షణము కూడా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన సత్తుల్లో జరిగిస్తున్నదే దేవుడు కనుపరుస్తూ రాత్రి చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం. యేసయ్యా స్తోత్రాలయ్యా, మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించిన యాగస్టికలను పొందాలయ్యా. అయా జన్మ తండ్రి ఉపవాస కూడిక ద్వారా అయా నీ నామాన్ని ఘనపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయా రాత్రికాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, పాటల ద్వారా మీ నామాన్ని ఆరాధించడానికి అయ్యా మాకు ఇచ్చారు. కొద్ది నిమిషాలు నీ వాక్యము మేము ధ్యానం చేయబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మా అందరితో మీరు మాట్లాడండి. మాకందరికీ వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడే మనస్సు మాకు దయచేసి సమస్తమైన మనం మీరు ఆరోపించుకోమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి కూర్చున్నామమ్మా. సమయంలో దేవుని మందిరానికి ఆరాధించడానికి చేరి వచ్చిన సంఘటనలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాత్రి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కీర్తన భాగాన్ని ఈ వారం ఆపి ఒక మాట జ్ఞాపకం చేసుకుని దేవుని నామమున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన యోహాను రాసిన 3వ పత్రిక, అపోస్తలుడైన యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా సార్వత్రిక సంఘంతో మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే ఏమంటున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో ఏమవ్వాలంటే వర్ధిల్లాలి. హల్లెలూయా. ఇది ఈ మాట ద్వారా కొన్ని విషయాలను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా
దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలపు, దేవుని యొక్క హృదయవాంఛ ఏంటి అని మనం ఆలోచన చేసుకుంటే ఆ ఒక మాట దాన్ని జ్ఞాపకం చేయకముందు ఒకసారి మనం మన భౌతిక సంబంధమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు అభివృద్ధిలోనికి రావాలని, పిల్లలు ఆశీర్వదింపబడాలని, అన్ని విషయాల్లో కూడా వారు దీవించబడాలని కోరుకుంటారా, కోరుకోరండి? ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డలు నాశనం అయిపోవాలి, నా బిడ్డకి రోగం వచ్చేయాలి, నా బిడ్డకు బలహీనత వచ్చేయాలి, నా బిడ్డ అప్పుల్లో కూరుకుపోవాలి, నా బిడ్డ కుటుంబంలో సమాధానం ఉండకూడదు అని ఈ లోక తల్లిదండ్రులైనా ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారండి. భూమి మీద పుట్టిన ఎవరు కూడా ఏదో కోపంలో ఒక మాట అనొచ్చు, కానీ అది వారి యొక్క ఉద్దేశం ఎంత మాత్రమో కూడా. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, యేసే ఒక మాట అన్నాడండి, ఈ లోక తల్లిదండ్రులైన మీరు చెడ్డవారయ్యుండి. ఏమన్నాడు? మనం అంటే ఈ లోకానుసారంగా ఉన్న తల్లిదండ్రులు మనము చెడ్డవారివయ్యుండి, మన బిడ్డలకి ఏది ఇవ్వాలని మనం ఆలోచన చేస్తాం? మంచి ఇవ్వాలని ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, ఎందుకు చేస్తున్నాడంటే, మీ పరలోకపు తండ్రి, చెడ్డవారైన మనమే మన బిడ్డలకి మంచి వాళ్ళని ఆశపడుతూ ఉన్నప్పుడు, మంచివాడైన మన దేవుడు ఆయన బిడ్డలకు ఇంకా ఎంత మంచి వాళ్ళని ఆశపడతాడు కదండి. అంటే మన దేవుడు మనం బలహీనతలో కూరుకుపోయినప్పుడు చూసి ఆనందించే దేవుడు కాదు. మన కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, ఐక్యత లేనప్పుడు చూసి ఆనందించే దేవుడు కాదు. మన కుటుంబాల్లో అప్పుల వారితో మనం కృంగిపోతూ ఉన్నప్పుడు చూసి ఆనందించే దేవుడు కాదు. కానీ నిన్న మనము ఆశీర్వదింపబడాలని ఎన్ని విషయాలు అంటండి? అన్ని విషయాలు, ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా మనం ఏమవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే ఆశీర్వదింపబడాలి. అన్ని విషయాల్లో అభివృద్ధి చెంది ఎలా ఉండాలంటే అక్కడ రాసిన చూడండి, స్వర్తిల్చు సౌఖ్యముగా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడుతూ చక్కగా సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, ఐక్యతతో ఉండాలని ఎవరు ఆశపడుతూ ఉన్నారండి? దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లాస్ట్ పెద్ద విషయాలు మాట్లాడారు. దేని విషయం మాట్లాడాలంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. దేవుడికి మాట్లాడారు. అంటే క్రైస్తవులుగా, క్రీస్తును అంగీకరించిన వ్యక్తులుగా, లేకపోతే నిజమైన జీవాన్ని కలిగి ఉన్న వ్యక్తులుగా మనం ఏ అనుభవంలో ఉండాలి అని బైబిల్ మనకి మాట్లాడింది అంటే ఎదిగే అనుభవం కదా. ఎదిగే అనుభవంలో మనల్ని నడిపించేది ఏంటి అని జ్ఞాపకం చేశాను అంటే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఆధ్యాత్మికంగా మనల్ని ఎలా మారుస్తుంది అంటే ఎదిగే అనుభవంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ భక్తులైన యోహాను కూడా అదే చెబుతున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లడం. వర్ధిల్లడం అంటే ఏంటంటే, వర్ధిల్లడం అంటే ఎదగడం, వర్ధిల్లడం అంటే అభివృద్ధి చెందడం. వర్ధిల్లడం అంటే బైబిల్ భాషలో 30 60 100 ఫలించడం. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతామో, ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడండి? ఎన్ని విషయాలు? అన్ని విషయాలలో కూడా. అది ఆరోగ్య విషయంలో కావచ్చు, అది ఆర్థిక విషయంలో కావచ్చు, అది భౌతిక సంబంధమైన విషయంలో కావచ్చు, అది ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో, ఏ విషయంలోనైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదిగే అనుభవంలో ఉన్నప్పుడు అంటండి దేవుడు మన జీవితాలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడు? ప్రభావితం చేస్తాడు. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు సొలొమోను రాసిన సామెతల గ్రంథం
ఒక మాట 4వ అధ్యాయం 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియుంపుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయముందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇక్కడ రాయబడిన మాట, దేవుని వాక్యము ఎవరికైతే దొరుకుతుందో వారికి ఏం కలుగుతుందంటే జీవం. ఇది మనకి దేవుని వాక్యం దొరికింది కాబట్టి, దేవుని వాక్యం మన అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళింది కాబట్టి మనం ఏం చేయబడ్డామంటే జీవములోనికి వచ్చాం. ఏంటో వచ్చాము? జీవములోనికి వచ్చాం. జీవించు ప్రాణిగా మనం మార్చబడ్డాం. ఆదాము దేవుడు చేసిన తర్వాత ఆదాములో ప్రాణవాయువు మొదగా అతడు జీవించు ప్రాణి అని రాస్తాడు కదా. ఇప్పుడు మనం కూడా ఆ విధమైన అనుభవంలోకి వచ్చాం. ఇక్కడ రాసిన మాట ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. అంటే సర్వ శరీరం అంటే అర్థం ఏంటండి? సర్వ శరీరం అంటే నడినెత్తి నుంచి అరికాల, అంటే సర్వ శరీరానికి కూడా దేవుని వాక్యం ఏమిస్తుందండి? ఆరోగ్యం ఇస్తుంది. అంటే చూడండి, ఇది జ్ఞాపకం చేయగల కారణం, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోనికి మనం నడిపించబడుతూ ఉంటామో ఆటోమేటిక్ గా దేవుడు మన శరీరాన్ని స్వస్థపరచడం ప్రారంభిస్తాడు. ఏంటంటే ఇక్కడ రాయబడిన మన సర్వ శరీరమునకు నడినెత్తి నుంచి, బైబిల్లో రాయబడి కదా, ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి నడినెత్తి నుండి అరికాల వరకు కూడా వారికి ఏమొచ్చేసి అంటే రోగాలు వచ్చేసి అంటే వారిలో బలహీనతలు లేని వాడు ఒక్కడు కూడా లేడు. కారణం ఏంటంటే పాపం. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికైతే దేవుని వాక్యము దొరుకుతుందో ఆ వాక్యము వారికి జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ వాక్యములో ఆ జీవము దొరికిన వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటే అన్ని విషయాల్లో ఆ వ్యక్తిని ఏం చేయడం ప్రారంభిస్తారు అంటే ఆశీర్వదించడం ప్రారంభిస్తారు, సుఖము ఇవ్వడం ప్రారంభిస్తారు, సౌఖ్యము ఇవ్వడం ప్రారంభిస్తారు, దీవెన ఇవ్వడం ప్రారంభిస్తారు, ఆశీర్వాదాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఇదేనా ఈ మాటలు మీతో పంచుకోవడం కారణం ఏంటి అంటే, ఈ ఆగస్టు నెలంతా కూడా మనం పట్టుదల కలిగి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. నేను లాస్ట్ గుర్తు చేశాను కదా, యేసే అన్నాడు, ఒక గడియైనను మేలుకొని ఉండి. ఎందుకు చేయమన్నాడని? ఆయన మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, శ్రమలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, మీరు ఇబ్బందుల్లో ప్రవేశించకుండా ఉండాలి అంటే దేవుడు ఇచ్చిన, యేసయ్య ఇచ్చిన చక్కని సలహా ఏంటంటే, ఒక గంట మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లాస్ట్ గుర్తు చేస్తాను, ఒక గంట ప్రార్థన, ఒక గంట వాక్యాన్ని చదవాలి. చాలా పెద్ద ఆస్కరిస్తారు. కానీ దేవుడు మహాకృప ఏంటంటే, ఎంతకాలం కూడా బైబిల్ తెలిసి చదివినప్పుడు ఏం చేస్తాడు? అదొక వరం అని అందరికీ ఉన్నది. కృపావరంలో ఆ వరం గురించి రాయాలి, కానీ దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే చాలా మంది నిజమేనమ్మా, ఎవరొస్తులు అడిగితే చెప్తా ఉన్నాం కదా, బైబిల్ చదువుకుంటే అన్న బైబిల్ తెలిసి 5 నిమిషాలు చదివినప్పటికీ ఏమొచ్చేస్తున్నారు? ఎప్పుడు వచ్చేస్తుంది. సినిమా 3 గంటలు చూసినా, ఎంతసేపు చూసినా మనకి ఏమనిపించదంటే అసలు పైగా అనిపిస్తుంది కదా, అప్పుడే అయిపోయింది సినిమా అనుకుంటారు కదా. అదే బైబిల్ గ్రంథం తెలిసి ఒక్క 10 నిమిషాలు, ఒక్క అధ్యాయం కూడా పూర్తి కాకముందే మనకు అనిపించింది, ఈ విధంగా చాలా బైబిల్ నేను ఆలోచన చేయండి. ఏది మన బ్రతుకులను మారుస్తుందో, ఏది మన బ్రతుకులను వెలిగిస్తుందో, ఏది మన జీవితంలో
నడిపిస్తుందో, ఏది మనల్ని ఉన్నత స్థానంలోనికి నడిపించుతుందో దాని మీద మనం దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నాం. ఏది మన బ్రతుకును అంధకారంలోనికి నెట్టేస్తుందో, ఏది మన జీవితంలోనికి శాపాన్ని తీసుకొస్తుందో, ఏది మన జీవితాన్ని అనారోగ్యం పాలు చేస్తుందో, ఏది మన ఆర్థికమైన పరిస్థితులన్నిటినీ కూడా అగమ్యగోచరంగా మార్చేస్తుందో, వాటి మీద మనం ఏం చేస్తున్నామంటే మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. అందుకే లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము, ఈ మూడు కూడా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినది దేవునికి మనం ఏం చేయాలంటే రోజుకి 24 గంటలు. ఎన్ని గంటలు మధ్యన కొత్త కూడా వచ్చింది, ఇంకో గంట కూడా పడుకుందాం, 25 గంటలు చేద్దాం రోజు. కానీ సైంటిస్ట్ ఎందుకంటే కాలం చాలా స్పీడ్గా గడిచిపోతుంది కాబట్టి రోజుకి 24 గంటలు కాదు, రోజుకి 25 గంటలు చేద్దామని కూడా ఒక ప్రపోజల్ అనేటువంటిది తీసుకుంటాం. 24 గంటల్లో దేవుడికి ఎంత శాతం ఇవ్వాలండి? మామూలుగా దశమ భాగం నాది అన్నాడు దేవుడు. అంటే 100కి 10వ వంతు ఎవరికన్నది? దేవుడికి. అంటే 24 గంటల్లో 10వ భాగం అంటే ఎంతండి? 2 గంటల 40 నిమిషాలు. ఇప్పుడు దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఎవరికి చేయాలి? ఇప్పుడు దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి మనం ఇవ్వటం లేదంటే ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నామండి? దొంగిలించేస్తాం. ఇప్పుడు సమయాన్ని దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వకపోవడం ద్వారా దేవుడు నష్టపోతున్నాడా, మనం నష్టపోతున్నామండి? అదమ్మా, దేవుడు ఆలోచన చేయండి. ఈ విధంగా దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే 100% కోరుకోవట్లేదండి, కనీసం అన్నాడు కదా 10వ భాగం. అంటే మనము సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. రెండవది, మనకి దేవుడు ఇచ్చిన ఏ ఆశీర్వాదమైనా, అది భూపాలమైనా లేకపోతే మన కష్టార్జితమైన 10వ భాగం ఏం చేయాలి అంటే దేవునికి ఇచ్చేయాలి. ఇప్పుడు దేవుడికి 10వ భాగం ఇవ్వకపోతే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా ధనాన్ని ఏం చేస్తున్నారు? దొంగిలించేస్తున్నారు. అందుకంటున్నాడు, మీరు ఎంత సంపాదించినా మీకు 1 రూపాయి కూడా ఎందుకు మిగలనుకుంటున్నారు అని యేసయ్య మాట్లాడుతూ, మీరు సంపాదించిన దానివల్ల కూడా చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. చిల్లి సంచిలో ఎంత డబ్బు వేసినా ఎందుకు అంటే వారికి కారణం చెప్పాడు, మీరు నా మందిరంలో సమృద్ధి ఉన్నట్లు నా మందిరంలోకి మీరు ఏం తీసుకురావట్లేదంటే మీ దశమ భాగాలను మీరు తీసుకురావట్లేదు. ఒకసారి తీసుకొచ్చి ఒక మాట అంటాడు, ఒకసారి మీరు దశమ భాగాలను నా మందిరంలోకి తీసుకొని వచ్చి మీరు నన్ను శోధించండి అన్నాడండి. ఏమన్నాడు? నాకు ఈ మాట కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా నడిపించబడ్డారు కదా. అరణ్య మార్గం గుండా నడిపించబడుతున్నప్పుడు దేవుడు వారి మీద కోపం తెచ్చుకుని ఇద్దరు తప్ప మిగతా అందరినీ చంపేశాడు కదా. ఎందుకు దేవుడు వారికి చెప్పాడు అంటే, వారు దేవుణ్ణి శోధించారు. దేవుని శోధించినందుకు ఇశ్రాయేలీయులు ఆత్మహత్యంలోనే చనిపోయారు. కానీ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను శోధించండి. అంటే చూడండి, దేవుని ఏ విషయంలో శోధించాలి, ఏ విషయంలో శోధించకూడదు అనేటువంటి ఒక క్లియర్ ఐడియా మనకు వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు ఏం జరుగుతాయంటే ఎదుగుతాయి. ఏం చేసి శోధించమన్నాడండి? అందరూ వాళ్ళకి దశభాగం తీసుకుని వచ్చి నన్ను శోధించండి. శోధించడం అంటే ఏంటంటే, శోధించడం అంటే ఏంటంటే చాలా మందికి అనుభవాలు ఉన్నటువంటి ఆ బిడ్డలో వాళ్ళు అడిగింది పొందలేనప్పుడు ఏం చేస్తారండి?
ఏం చేస్తాం? పొలం పొద్దు చేస్తాం, అసలు పొలం ఎంట్లోకి చేస్తాం. అసలు ఇంకా మనశ్శాంతమైనటువంటిది ఎక్కడికి కొంటావా కొంటావా ఆఖరికి అది అయిపోయిన తర్వాత వెంటనే ఏడు మొదలెడతారు, కోపించుకుంటారు. ఎందుకు అంటే వారు కావలసిన దాన్ని పొందుకునే వరకు కూడా తల్లిదండ్రుల్ని బిడ్డలు ఏం చేస్తారు అంటే శోధిస్తానికి. తల్లిదండ్రులు ఏం ఎవరికి ఇస్తేనే కానీ వీడు ఆగిలే ఏం చేస్తారండి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట కూడా అదే అండి. ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలు. ఇలా దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇచ్చేసండి. దేవుణ్ణి గనక మనం శోధిస్తే ఏం చేస్తామన్నాడు ఆయన? ఆకాశ వాకిట్లండి తీర్చేస్తామన్నాడు. ఎన్ని దీవులు ఇస్తామన్నాడు? ఒక మాట మనల్ని ఎక్కడన్నాడండి? 10% అన్నాడు. ఆయన ఎంత ఇస్తామన్నాడు? అంటే ఆలోచన చేయండి. మనల్ని కేవలం 10%. ఆయన మనకి ఇస్తామన్నది ఎంతంటే అది ఎంత ఇస్తాడో మనకి అసలు లెక్క లేదండి. అన్నాడు కదా, పట్టజాలని విస్తారమైనది అంటే ఒక మాట ఆలోచన చేయండి. దినాన దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి ఇచ్చినప్పుడు అంటండి మన జీవితాల్లో ఏమి చూస్తాము అంటే దేవుని కృప మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. దేవుని కృపను మనం ఏం చేయగలుగుతాం అంటే రుచి చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి రాసలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము కూడా రుచి చూసి దాన్ని మనం ఏం చేయాలి అంటే అనుభవించాలి. కేవలం చదివితే అది సింపుల్ గా ఉంటుంది. ఆత్మవర్తన ప్రకారం ఇవన్నీ విషయాల్లో వర్తిల్తావు అని ఒకసారి చదివేస్తాం అనుకోండి, దానివల్ల మనకు ఉపయోగం ఏమి కూడా లేదు. కానీ ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి అంటే అన్ని విషయాల్లో మనం ఎదగాలి అంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే రుచి చూడాలి. ఏం చేయాలి? రుచి చూడాలి. ఇది నా ఒక 2 విషయాలు మాత్రం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుడు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే అన్ని విషయాల్లో మనల్ని దీవించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. అలా ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా మనం బలపడితే అంటే ఒక మాట చూద్దాం. చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ. ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మనము ఆధ్యాత్మికంగా మనము బలపడుతూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదిగే స్థితిలో మనం ఉన్నప్పుడు మనము అనుభవించే ఆశీర్వాదం ఏంటి అంటే మన ప్రార్థనల కంటే జవాబులు రావడం ప్రారంభిస్తాయంటే ఏం రావడం? మనం చేసే ప్రార్థనకు దేవుడు ఇస్తాడని జవాబు ఇక్కడ రాస్తున్నాడు కదా. అడుగు వాటి కంటేను ప్రార్థనలు ఏం అడుగుతామండి? మన ప్రార్థన అంతా కూడా అడగడం కదా. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ఊహించుకుంటూ కూడా ఉంటాం. అడిగింది మనం ఒకటి, లోపల ఊహించుకునేది వేరే ఒకటి ఉంటుంది కదా. అంటే మన దేవుడికి అన్ని తెలుసు కదా. ఆయనకి మొదలైనది ఏది కూడా అంటే ఈ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వాక్యంలో, ఆత్మలో, ప్రార్థనలో ఈ ఎదిగే అనుభవంలోనికి మనము వస్తూ ఉన్నప్పుడు అంటండి మన ప్రార్థన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే జవాబులు ఇస్తూ ఉంటాడు. వేటినైతే అడుగుతూ ఉన్నామో, వేటినైతే వాంచగలిగి ఉన్నామో, హృదయ వాంచగలిగి ఉన్నామో, ఈ కార్యం నా జీవితంలో జరిగితే బాగుండు అని వేటి పట్ల నిరీక్షిస్తూ ఉన్నామో మనం అడగకుండానే చూసారా ఊహించు వాటి కంటే అవి మన దేవుడు అడగలేదండి. కానీ మన హృదయంలో ఊహించుకుంటున్నా. కానీ మన దేవుడు మన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం అడగకపోయినా వాటిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు.
ఏమాత్రము కూడా ఉపయోగకరము. ఈ ప్రాంతాలకి ఏమి రావంటే జవాబులు రావు. ఈ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడ వేసినా మనకి ఉపవాస ప్రాంతాలు వచ్చారు కదా, బ్రహ్మణి గారు వచ్చారు. బ్రహ్మణి గారు ఆయన చెప్పిన సన్నివేశం, ఆయన మాస్టర్ గారు అన్నాడు. ఒక మాస్టర్ గారు మాట్లాడుతూ అన్నాడంట, మాస్టర్ గారు మీకు అడుగుతున్నాడు, మాస్టర్ గారు ఇప్పుడు మనం కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం కదండి. ఆ పాపాలు చేసినప్పుడు కొన్ని మంచి పనులు చేసాం అనుకోండి, ఈ రెండింటికి మధ్య ఏమైపోతుంది? తక్కిలో ఒక పక్క పాపాలు పెట్టి ఒక పక్క మంచి పనులు పెడితే ఆ పాపానికి ఏమైనా పరిష్కారం జరుగుతుందా అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే, నేను పాపాలు చేశాను కాబట్టి ఆ పాపాలన్నీ కూడా పోవాలి, ఎదుర్కొని మంచి పనులు అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, నేను నిరంతరం పాపం చేస్తూ ఉంటాను, ఆ పాపం చేసిన తర్వాత నేను ఏం చేస్తాను? ఇంకో మంచి పని అంటే ఆయన పాపం మాటలో మంచి పనులు, పాపం మాటలో మంచి పనులు. అమ్మ నేను అడుగుతున్నా, ఆ వ్యక్తి ఏమైనా ఎదుగుతూ ఉన్నాడండి? ఆ వ్యక్తిలో ఏమైనా ఎదుగుదల ఉందా అంటే పాపము ఆ వ్యక్తి మీద ఏలుబడి చేసినంతసేపు కూడా పాపం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని తన కాలు కింద ఉంచుకుంటుందండి. ఆ వ్యక్తి పైకి వద్దామని ప్రయత్నం చేస్తాడు, పాపం ఏం చేస్తుందంటే ఇంకా కిందకి 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 అనగదొక్కి ఆఖరికి ఎక్కడికి దొరుకుతుందంటే నరకానికి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? నరకానికి దొరుకుతుంది. కాబట్టి ఇది నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రార్థనలకు జవాబులు రావాలి అంటే మనము అడిగే వాటిని, మనం ఊహించుకునే వాటిని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమవ్వాలి అంటే ఎదగాలి. ఏమవ్వాలి? ఎదగాలి. ఇంకొకటి కూడా జ్ఞాపకం చేసి ముగిస్తున్నారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయాన్ని మనం చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తి మొట్టమొదట ప్రార్థన జవాబును పొందుకుంటాడు. రెండవది మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు జరిగే మరొక గొప్ప విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనం చూడండి. ఇందులో గురించి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. రెండవ ఆశీర్వాదము, రెండవ బెనిఫిట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే అండి, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారో, ఆధ్యాత్మికంగా బలపడతారో వారు ఏం పొందుకుంటారు అంటే, దేవుడు అంటండి ఎవరినైతే ప్రేమిస్తాడో వారి కొరకు ఏం చేస్తాడంటండి, కొన్ని ఆశీర్వాదాలను సిద్ధపరుస్తాడు. ఏం సిద్ధపరుస్తాడు? అవంటండి ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వ్యక్తులు వాటిని ఏం చేయలేరంటండి, గ్రహించలేదు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అంటే వారు గుడ్డోరు, వారు రెండవది చెవిటి వారు, మూడవది వారి యొక్క మానసిక స్థితి సరిగా లేదు. ఇవి ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నమాట. ఒక ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అంటండి సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడంటండి. ఏమైతే దేవుడు ఒక మాట అంటే, ఎవరండి దేవుడు ప్రేమించిన వారంటే? మనమే కదా. దేవుడు యేసుక్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు బలిగాను అంటే యేసే ప్రేమించింది ఎవరంటే మనల్ని. తండ్రి అయిన దేవుడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. చేశాం లోకం అంటే మనం, అంటే దేవుడు ప్రేమించింది మనల్ని. ఇది నా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు. ఆ శ్రేష్టమైన వాటిని మనము తెలుసుకోలేకపోతున్నామంటే, దేవుని చిత్తం మనం గ్రహించుకోలేకపోతున్నామంటే, దేవుని ఉద్దేశాలు మనకి ఇంకా అర్థం కావట్లేదు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన వాడికి
ఏం అర్థం కాదండి కదా. మనం చచ్చిపోయిన తర్వాత శవాన్ని పడుకోబెట్టిన తర్వాత ఎంత ఏడ్చినా ఎన్ని మాటలు అనుకున్నా అది ఏమి అనిపిస్తాయి. ఒక నిజంగా లేచి ఏంటంటున్నాను అనుకున్నాను ఎవరు కూడా నిజమే కదా. మనం చనిపోయిన వ్యక్తికి ఏం కనిపించవు, ఏం వినిపించవు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావాలి. బ్రతికున్న వ్యక్తికి మాత్రం, జీవం కలిగి ఉన్న వ్యక్తికి మాత్రం ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు, ఏం జరుగుతుందో కూడా దాని వ్యక్తి ఏం చేసుకోగలరు అర్థమో చేసుకోగలరు. ఇది నాలో గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే ఈ ఆగస్టు నెల ఒక ఛాలెంజింగ్ మనం తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా బలపడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్న వారు ఏం చేయాలి అంటే దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేయాలి. ఎవరికి? అందుకే ఎవరన్నా వేసే దగ్గర గురించి మాట్లాడుతారు, పన్ను కట్టమంటారు. కైసరకు పన్ను న్యాయమా? వేసే బుక్లుగా సైన్యాన్ని శోధించాలని వచ్చి అడుగుతారు. కైసరికి పన్ను కట్టాలా వద్దయ్యా అడుగుతారు. అడగాలి. ఏసై కట్టదంటాడేమో, వెంటనే ఏసై మీద నేరం మోపుతారు. కానీ ఏసయ్య వారి హృదయాలోచనకి ఏం చెప్పాడండి? కైసరుకును దేవుడిని దేవునికి. అంటే ఈ దినాన ఆలోచన కైసరికి ఇచ్చేయాలి. అంటే కైసరు ముద్రలో ఉన్నవన్నీ కూడా ఎవరికి ఇచ్చేయాలండి? ఏసే ఉద్దేశం ఏంటంటే ఆ నాణాల మీద కైసరు ఎక్కువ అమౌంట్ అన్నాడు. ఆ రోజు ఏసయ్య వాడు వేసే కాలంలో వాడుకలో ఉన్న నాణాల మీద ఎవరు బాగుండేదండి? కైసరు. అందుకే ఏసై అంటాడు కైసరుని ఎవరికి ఇచ్చేయాలి? కైసరికి ఇచ్చేయండి. దేవుడిని ఏమి బాగుంది? దేవుడికి ఇచ్చేయాలి. గదిలో ఏ సందేహమో దేవుడిని మనలో ఏమున్నాయండి? దగ్గర కైసరుని కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి. సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చేస్తారు. అంటే దేవుడికి ఏమి ఇవ్వాలి అంటే దేవుడికి మొట్టమొదటి మన శరీరాన్ని ఇచ్చేయాలి, దేవుడికి మన సమయాన్ని ఇచ్చేయాలి, దేవుడికి మన ధనాన్ని ఇవ్వాలి. ఈ అనుభవాలు మనం కలుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాము అంటే ఆధ్యాత్మికతలో అభివృద్ధిలో నడిపించబడతాం. ఎందుకు గుర్తు చేస్తారు? 24 గంటల్లో దశమ భాగం 2 గంటల 40 చాలా ఎక్కువ సమయం. ఒక సినిమా టైం ఉంటుంది, సినిమా షో అంటే దగ్గరగా 3 గంటలు. ఈ సమయాన్ని మన దేవుడికి ఇవ్వగలిగితే అది వాక్యం చదువుతుందా గడపచ్చు, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా గడపచ్చు, లేకపోతే పాటలు పాడుకుంటున్నా దేవుని ఆరాధించుకుంటా ఏ విధంగా చేతనైనా దేవునికి ఇవ్వవలసిన దానిని మనం దేవునికి ఇవ్వగలిగితే మన ఆధ్యాత్మికతలో ఏమవుతూ ఉంటాము అంటే వర్తిల్లుతూ ఉంటాం. ఆధ్యాత్మికతలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఎదిగే వ్యక్తులుగా మారుస్తాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుతా, దేవుడి చే కృపను పొందుకుంటా, అన్ని విషయాలలో కూడా దేవుడి చేత దీవించబడిన వ్యక్తులుగా, ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మనందరం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి ఏమైనా ప్రార్థన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి? లేవా? ప్రేమ చెప్పండి. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. నాతో వచ్చిన ప్రేమ కృష్ణ అంటే నెక్స్ట్ వీక్లో మేము సువార్తకు వెళ్తూ ఉన్నాం. ఏజెన్సీ ఏరియాకి 6, 7, 8 3 దినాలు మీరు దయచేసి అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు కూడా ఆ సువార్త అయ్యే వరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, దేవుని రాజ్య స్థాపన అక్కడ జరగాలని, దేవుడు తన కృపను విస్తరింప చేసి అన్ని విషయాల్లో దేవుడు తోడు నడిపించాలని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. సమయంలో ప్రార్థన చేద్దాం. ముగ్గురుగా ప్రతి వారం ముగ్గురుగా ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా
శ్యామల గారు మన ప్రార్థన నడిపిస్తారు. రెండవ ప్రసాద్ గారు హాస్పిటల్ చొప్పుల సుదర్శన్ గారు, చొప్పుల సుదర్శన్ గారి గురించి ప్రార్థించండి. మొట్టమొదటిగా శ్యామల గారు మన ప్రార్థన నడిపిస్తారు. రెండవ సునీత గారు ప్రార్థన నడిపిస్తారు. మూడవగా నా ప్రార్థనతో ప్రతి కార్యక్రమం ముగించుకుంటాం. నోటి మాట చేత, మహత్వ కలిగిన మాట చేత సమస్తము జరిగిస్తూ మా సృష్టికర్త అయిన మా ప్రియ పరమ తండ్రి స్తోత్రములు. మమ్మల్ని రక్షించుటకు ఉన్నతమైన మహిమను వచ్చి ఈ భూమికి దిగి వచ్చి అయా మా కొరకు శిలువ మీద మీ ప్రాణము అర్పించి మూడవ దినమున మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి మరణములను కొనుక్కోవటకు మరణానియుగా మా రక్షణకర్తవైన మా యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆ నిత్య రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేస్తూ అనుక్షణం అనిత్యము విడువగా ఎడబాయక మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న ఏకైక దేవా మీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములను మేము చెల్లిస్తూ ఉన్నాము, ఆరోపిస్తూ ఉన్నాము. దేవా నీకు వందనాలయ. విరాత్రి పాదాల చెంత చేరి తండ్రి ఈ యొక్క కూడిక ద్వారా మీ నామాన్ని కనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి, మీ నామాన్ని ఆరాధించడానికి అయ్యా నీ మహత్వ కలిగిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఎంత గొప్ప దేవుడు అని మహత్యాన్ని చూడటానికి అయ్యా ఈ రాత్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి ఈ అవకాశాన్ని బట్టి మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాము. అవునయ్యా మేమేమై ఉన్నాము అది నీ కృప వలన మాత్రమే అని మేము ఒప్పుకుంటూ ఉన్నాము. ఇది నా సజీవ లెక్కలో మేము ఉన్నామంటే మా శక్తి కాదు, మా బలము కాదు, మా ఆరోగ్యము కాదు, మా ధనము కాదు, మా జ్ఞానము కాదు, మా పేరు ప్రఖ్యాతులు కాదు. ఇది కేవలం మీ కృప మాత్రమే. మీ కృప మాత్రమే మమ్మల్ని జీవింపచేస్తుంది. మీ కృప మాత్రమే దేవా విధిగా మేము నడిపించబడటానికి కారణమవుతుంది. అందును బట్టి నీకు వందనాలు. మీ శాశ్వతమైన ప్రేమ, మీ విలువని కృప మమ్మల్ని బలపరుచుచున్నందువలనే దేవా ఇటుగా సజీవుల లెక్కలో ఉండి నీ నామాన్ని మేము కనపరుస్తూ ఉన్నాము తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. అయ్యా మా ఇష్టాల దినాలు అయ్యా తండ్రి గతించిన దినములన్నీ కూడా మీ యొక్క సజీవమైన లెక్కలో చాటున మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి తండ్రి మరొక ఆశీర్వాదకరమైన నెలను అయ్యా మీరు మమ్మల్ని గ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఆగస్టు నెలలో మేము ప్రవేశించడానికి మీరు కృప చూపారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈ నెలంతా కూడా అయ్యా మా జీవితాలన్నింటిలో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికతలో ఎదుగుదలలోకి మేము రావాలని, ఆధ్యాత్మికమైన అభివృద్ధి మా జీవితాల్లో మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు అయ్యా మీకు వందనాలు. ఆధ్యాత్మికంగా మేము ఎదుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు మా జీవితాల్లో కలుగుతాయో మీ కృప ఎంత ఎత్తులో నీకు మమ్మల్ని తోడుకుని వెళ్తూ ఉందో మీరు మాతో మాట్లాడాలి. మా ఊహకందరి ఆశీర్వాదాలను మేము అనుభవించగలుగుతామని అయ్యా మీరు మాతో మాట్లాడాలి. మీ చిత్తమని మేము గ్రహించగలుగుతామని, మీ ఉద్దేశ్యం మేము తెలుసుకోగలుగుతామని, మా కొరకు మీరు సిద్ధపరిచిన గమ్యం వైపు అడుగులను మేము వేయగలుగుతామని అయ్యా సూచిగా స్పష్టంగా రాత్రి అందరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా క్రీడాన్ని ఆత్మవర్తిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో వర్తిల్లుతూ సుఖముగా సౌఖ్యముగా ఉండటమే నీ చిత్తమని మన కుమారి రాత్రి మాకు జ్ఞాపకం చేశారు. అయ్యా విధమైన వాక్యం అయ్యా ఆధ్యాత్మిక జీవితాలను మేలుకరంగా క్షేమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే అయ్యా మీకు ఇవ్వాల్సినది మీకు వారిని రాత్రి మాతో మాట్లాడారు. అవును తండ్రి ఆగస్టు నెల తండ్రి అయ్యా ఆశీర్వాదకరమైన నెలగా అయ్యా మా జీవితాల్లో మీరు ఆలోచనలు ప్రార్థన చేసుకుంటాము. నీ వాక్యము ధ్యానిస్తుండగా ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవా లోతైన అనుభవాలు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ప్రార్థనలో లోతైన
సంగతులను చూచినట్లుగా మనోనేత్రాలను వెలిగింపచేసి అయ్యా గంటలు గంటలు నీ వాక్యమును ధ్యానించే కృపనివ్వండి. గంటలు గంటలని సన్నిధిలో కూర్చుని అయ్యా నీతో సమయం గడిపే కృపను గ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వేషధారులు ఉండకూడదు, నామకార్థమైన క్రైస్తవులుగా ఉండకూడదు, ఆధ్యాత్మికతలో ఎదుగుదల లేని వ్యర్థమైన భక్తి జీవితాన్ని తండ్రి అయ్యా నీకు వదిలిపెట్టి అయ్యా నీకు వందనాలను ఆధ్యాత్మిక జీవితాలను లోతైన అనుభవంలో మీరు నడిపించే ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి మేము నడుచుటకు కృపనివ్వండి. పరిశుద్ధాత్మ దేవా చేయబట్టి మీరు నడిపించండి తండ్రి. లోతుల్లోకి మీరు నడిపించండి దేవా. అయ్యా చీలమన్న అనుభవం కాదు, మోకాళ్ళ అనుభవం కాదు, నడుములోతు అనుభవం కాదు తండ్రి, మరింత లోతైన అనుభవం, ఏత పుట్టే అనుభవం పరిశుద్ధాత్మ మీరు మమ్మల్ని తోడుకు వెళ్ళండియా. రాత్రి ఆ సంఘం అంతటిని బట్టి తండ్రి నామమును ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను వృద్ధాప్యము మొదలుకొని చని బిడ్డలుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి ఆధ్యాత్మిక స్థితి ఏమిటో అయ్యా బాగుగా ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక స్థితిని సరిచేయండి పరిశుద్ధాత్మ. సరైన స్థితిలోనికి రావడానికి కృప చూపండి. మీకు స్తోత్రాలు తండ్రి. ఏ విషయంలో వారు తప్పిపోతూ ఉన్నారు, ఏ విషయంలో వెలుగురిగి చూస్తున్నారు, ఏ విషయంలో హృదయాన్ని గాయపరుస్తున్నారు, ఆ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవా వారిని సరిచేయండి. మీకు వందనాలు. వారితో మీరు మాట్లాడండి. నీకు స్తోత్రాలు. వారి ఆధ్యాత్మిక జీవితాలు సరిచేయబడి, వారి ప్రార్థనా బలిపీఠము సరిచేయబడి ఆధ్యాత్మికతలో తండ్రి నీకు మెచ్చే భక్తి చేసేటట్లుగా నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘం తండ్రి అన్ని విషయాలను దీవించబడుతూ అయ్యా ఒక మాదిరికరమైన సంఘముగా అయ్యా ఇక్కడ ప్రాంతాలు తేజరిల్లినట్లుగా మీ కృప దయచేయండి తండ్రి. మనకి మీ రాత్రి ప్రార్థన కూడికలో ఆశతో ఆసక్తితో నీ మందిర ఆవరణలో నీకు వచ్చి స్తుతించి ఆరాధించి నీ వాక్యమును విని ప్రార్థన చేస్తున్న బిడ్డలైన వారందరినీ నీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి, దీవించండి, ఆయురారోగ్యములను మీరు దయచేయండి. వారి దేవాంఛలను అయ్యా మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ అనేక మంది సంఘ బిడ్డలు ఉన్నారు, కరగాలైపోతున్నారు, నీకు సమయం ఇవ్వలేకపోతున్నారు, లోక సమానమైన జీవన వ్యాపారంలో చిక్కుబడి ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో రాలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అటువంటి వారితో మాట్లాడండి. నీ సన్నిధిని అలక్ష్యం చేయకుండా అయా ప్రార్థనకు వారు కూడా వచ్చినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా నీకు వందనాలు. రాత్రికాల సమయంలో బలహీనుల బిడ్డలను సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. చపల సుదర్శన్ గారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ కుమారుడు బలహీనుడిగా హాస్పిటల్లో ఉంటుండగా అయ్యా మీ గాయపడిన హస్తం చేత మీ కుమారుడు మీరు తాకండి తండ్రి. ఏ బలహీనత ఆయన శరీరంలో మాకైతే తెలియదు కానీ మా శరీరంలో సృష్టించిన దేవుడు తండ్రి ఒక అవయవాలు పాడైపోయిన వాటిని పునరుత్తేజింపచేసి నూతనమైన అవయవాలు మార్చగలిగిన దేవుడు కదా. ఇప్పుడే యేసు నామమున స్వస్థతను అనుగ్రహింపచేయండి తండ్రి. బలపరచండి, లేవనెత్తండి అయ్యా. సజీవుడిగా మీరు గృహం చేయండి అయ్యా. నీ నామమును ఘనపరచుటకు కృపనివ్వండి. నీకు వందనాలు, స్తోత్రం. మానవ జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు కూడా మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి అయ్యా. నరసింహ స్వామి గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి. ఇంకా సంఘంలో బిడ్డలు ఎవరు బలహీనులు ఉన్నా మీరే స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యము చేత నింపండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మీ కుమారుడు చొప్పుల అలాగే ఎట్ల సామ్యంగా విడిచి వెళ్ళిన వారి సతీమణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి గారు వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి. ఎంతో దుఃఖము వేదన బాధలు వస్తూ ఉండగా అయ్యా ఆదరించగలిగిన పరిశుద్ధాత్మ కూడా తల్లిని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబస్తులందరినీ కూడా మీరు ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. మీకున్న నాలుగు సంఘంలో కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో కూడా నీ రక్షణ వెలుగు దీవించాలి. ప్రతి బిడ్డ కూడా నీ రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. ఎంత సంతోషంతో ఆనందంతో అయ్యా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. అంతకన్నా ఎక్కువ సంతోషంతో మేమందరము కూడా ప్రభు రాజ్యంలో ఆ నిత్య మహిమలో మహిమాన్వితమైన ఆనందం పొందుకుంటుంది. నిన్ను గణపరిచే కృపను గ్రహించి ఏ ఒక్కరు విడవబడకూడదు, ఏ ఒక్కరు తప్పిపోకూడదు, ఏ ఒక్కరు కూడా ఆ వేదనకరమైన భయంకరమైన ఊపిలోనికి
వృద్ధిలోనికి వెళ్ళకూడదు తండ్రి, సహాయం చేయండి. సమయం ఉండగానే ప్రతి ఒక్కరూ కూడా తండ్రి సిద్ధపాటు కలిగి రాత్రి వరకు సిద్ధపడి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సరబడులు చేస్తున్న ఉద్యోగాలతో ఉండండి, వారి ఉద్యోగాలను ఉన్నతిలోనికి నడిపించండి అయ్యా. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. జీవనోపాధులను చేసుకుంటున్న వారికి సహాయం చేయండి, వారి జీవనోపాధులలో మీ తోడుని నడిపించండి అయ్యా. నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, వారి వ్యాపారం అభివృద్ధిలో నీకు నడిపించండి. 30 వ్యాపారం విస్తరించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఉద్యోగులకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములను దయచేయండి. చదువుకొచ్చిన బిడ్డలకు తోడుండండి, మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. నీ యొక్క భయభక్తులు కలిగి ఏ జ్ఞానమునకు మూలమునకు సెలవిచ్చిన రీతిగా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క భయభక్తులతో ముందు మెలుగుతూ నీ జ్ఞానాన్ని పొందుకొని చదువులో మంచి ఉన్నతమైన స్థితిలో నేను నడిపించబడేందుకు సహాయం దయచేయండి అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని జీవిత భాగస్వాములను మీరు దయచేయండి. ఎవరినైతే జీవిత భాగస్వాములుగా సిద్ధపరిచావో పరిశుద్ధాత్మ అయ్యా, వారికి తగిన జీవిత భాగస్వాములుగా దయచేసి ఘనముగా వివాహాలు జరుగుటకు తండ్రి నీ కృప దయచేయండి. వివాహమైన వారందరూ మీ చిత్తమును నెరవేర్చేందుకు కృపనివ్వండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలను మీరు దయచేయండి తండ్రి అయ్యా. దూర దేశాలు వెళ్ళాలని ఆశపడిన బిడ్డలు ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి ప్రయత్నాల్లో మీ కృపనివ్వండి అయ్యా. మార్గాలను తెరవండి, సహాయకులుగా ఉండి నడిపించండి తండ్రి. దూర దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగాల ప్రయాణాల్లో మీరు తోడుండండి అయ్యా. కృపాక్షేమాలు విస్తరింపచేయండి, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలుగా ఎగ్జామ్స్ లో విజయాన్ని దయచేయండి, మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటట్లుగా కృప చూపండి తండ్రి. నీకు వందనాలు. నిర్మాణాల్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. స్థానికంగా మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపురులను విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మా ప్రాంతం అంతా రక్షించబడాలి అయ్యా. మన భారతదేశము క్రైస్తవ దేశముగా మార్చబడాలి. ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో క్రైస్తవంతో విస్తరించి వ్యాపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి తండ్రి అయ్యా. నీకు వందనాలు. దేశాలను రాష్ట్రాలను అయ్యా పరిపాలిస్తున్న నాయకులను కారణం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సైనికులను, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థను, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను నడిపిస్తున్న అయా అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తూ అయా అభివృద్ధిలోనికి తీసుకుని రాగలిగే కృప దయచేయండి తండ్రి అయా. పాడి పంటలను దీవించండి, పశుపక్షాలను దీవించండి. సునామీల నుండి, భూకంపాల నుండి, కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, తుఫానుల నుంచి, అంటువ్యాధుల నుంచి మీ కృప, మీ కాపుదల మా ప్రాంతాలను మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. జరగబోతున్న సండే స్కూల్ ఆరాధన, సంఘారాధన మీ నామ మహిమార్థమే జరిగించండి. రేపటిదాకా అయ్యా మీ శరీరంలో మీ రక్తమును మేము సమీపించబోతూ ఉండగా ఆ పరిశుద్ధమైన కార్యం కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఆ కార్యము మేము సమీపించేందుకు కృప దయచేయండి అయ్యా. ఇక ప్రార్థన కొడుకులు ముగించిన మా గృహాలకు వెళుతుండగా తోడుండండి. అలాగే 6, 7, 8 తారీఖుల్లో తండ్రి అయా సేవకులు కొంతమంది అయా మేమందరూ కూడా రక్షణ సువార్తను ప్రకటించాలంటే అయా ఏజెన్సీ ప్రాంతంలో బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా మీ కాపుదల, మీ నడిపింపు, మీ అభిషేకము వెళుతున్న అందరి మీద కుమ్మరింపజేసి బలమైన పరిముఖులుగా మీ రాజ్య వ్యాప్తిలో అయా సాధనాలుగా మేమందరూ వాడబడేటట్లుగా సహాయం చేసి మహిమను ఆరోపించుకోండి. ఆ సంఘబిడ్డలందరి చుట్టూ వరకు చుట్టాలు చుట్టూ మీ రక్తమును పెంచి త్వరలో రానున్న యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నాము మా పరమ తండ్రి. నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులు ఆయన రాకడ పర్యంతం తోడైంది. ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్.